పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటి వరకు స్పెషల్ ట్రైన్ గా నడిచిన నర్సాపురం అరుణాచలం ఎక్స్ప్రెస్ ఇప్పుడు పూర్తి స్థాయి రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్ గా మార్చుతూ రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రైలు మంజూరుకు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కృషి చేయగా దానిని మళ్లీ పూర్తి స్థాయి రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్ గా మంజూరైంది. ఈ రైలు తొలి రెగ్యులర్ సర్వీస్ ను కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు. 2 ఏళ్ల కాలంలో అనేక రైళ్లను రెగ్యులర్ చేయించినట్లుగా ఆయన తెలిపారు. ట్రైన్ రెగ్యులర్ చేసిన రైల్వే మంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రైల్వే సికింద్రాబాద్ తో మనకు సంబంధం లేదు, విశాఖ ట్రైన్ గా మారింది. మరి రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ సౌకర్యాన్ని పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఉన్నట్టు ప్రజలంతా కూడా ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. అంతేకాదు దీన్ని మరింతగా కూడా దీని ఫ్రీక్వెన్సీ పెంచాలనేటువంటి ఆలోచన కూడా రైల్వే అధికారులతో మాట్లాడారు. ఏదైతే సౌత్ సెంట్రల్ రైల్వే ఉన్నదో సికింద్రాబాద్ హెడ్ క్వార్టర్ గా ఉన్నది మనకు మొన్నటి వరకు. సికింద్రాబాద్ లో ఉన్నటువంటి రైల్వే జీఎంతో సమావేశం వారిని ఒప్పించడం జరిగింది. అయితే ఈలోపు ఏదైతే మన సౌత్ కోస్ట్ రైల్వే విశాఖ హెడ్ క్వార్టర్ గా జోన్ విడిపోయింది కాబట్టి ఇప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ తో మనకు సంబంధం లేదు. విశాఖ హెడ్ క్వార్టర్ గా మన రైల్వేలు పనిచేస్తాయి రాబోయేటువంటి రోజుల్లో. ఈ విభజన కారణంగా మరికొన్ని ట్రైన్స్ కొంత ఆలస్యం అవుతోంది. అంతేకాదు రేపు 10వ తారీఖున ఏదైతే నర్సపూర్ బెంగళూరు ఉన్నటువంటి స్పెషల్ ట్రైన్ ఏదైతే ఉందో అది 10వ తారీఖు నుంచి రెగ్యులర్ చేస్తున్నాం. దాన్ని కూడా రెగ్యులర్ గా ట్రైన్ ఉంటుంది, నర్సపూర్ రెగ్యులర్ ట్రైన్ గా మారిపోతూ ఉన్నది. అదేవిధంగా వేరే ట్రైన్స్ ప్రపోజల్స్ అంటే కొత్త జోన్లో ఇంకా అధికారుల నియామకం జరగాల్సి ఉన్నది. పూర్తిగా వారి నియామకం పూర్తయిన తర్వాత ఏదైతే నర్సపూర్ నుంచి వైజాగ్ ఒక డే ట్రైన్ ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన. అదేవిధంగా తాడేపల్లిగూడెంలో ఆల్ట్ విషయంలో వందే భారత్, వేళ నర్సపూర్ చెన్నై వందే భారత్ ఈ ప్రాంతంలో నల్గొండ